నిర్గమాకాండ మోసే సుఖమ ధ్యానంలోకి వెళ్తున్నాం. సాధారణండి తైలాభిషేకానికి అందరూ వస్తుంటారు. దీక్ష చేసుకున్నది అభిషేకం. చాలామంది ఏంటంటే అది కాదు. ఉన్న సిద్ధాంతం ఏంటంటే ఇక చెప్తుంది, ఎవరో దగ్గర చెప్తుంది, అమ్మా ఆ కర్రను అందుకోవాలి, దీక్ష చేయండి. 40 రోజులు చేయండి అభిషేకం వస్తుంది. 40 రోజులు చేసిన వాళ్ళకి అభిషేకం, చేయని వాళ్ళకి ఏదో అందరూ వెళ్తున్నారు. దీక్ష ఎటువంటి ఏంటి? వాక్యం చదవడంతో ప్రార్థన చేస్తుంది. ఇంటికైనా పర్లేదు. అందరికి రాకపోతే ఇంటికైనా చేసుకోవాలి. దీక్ష దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 24వ వచనం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ యొద్దనున్న ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమున జ్ఞాపకార్థిగా నుంచి ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుతాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. మహోన్నతుడా, ఈ వాక్యం ఉపయోగిస్తుండగా మీ ఆత్మను మాట్లాడేస్తాను. విలిచిన బిడ్డలకు ఉదయం కర్తనే భాగ్యం కలిగినము. మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని మీ దాసుడను శిరోచాడును మరుగుపరుచుకుని మీరే మా మధ్య మాట్లాడమని యేసువారి నామం అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థింపగా యెహోషువ ప్రార్థింపగా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది నామము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. సాధారణంగా ఈ అధ్యాయంలో 10 ఆజ్ఞలు కనపడతాయండి. ఏ ఆజ్ఞలు? దేవుడు మనకి మోసే సుఖవాసాల్లో దేవుడు మోసేకి ఇచ్చిన వరం ఏంటంటే 10 ఆజ్ఞలు వరం. 10 ఆజ్ఞలు ఇచ్చారు. సాధారణంగా మందిరానికి వెళ్తారు కానీ ఎన్నో సంవత్సరాలకు వెళ్తారు కానీ 10 ఆజ్ఞలు ఆవిడకి తెలియదు. మా అమ్మ చెప్పలేదు. ఆ ఆజ్ఞలు తెలుసుకోవాలి. ఆజ్ఞలు దేవుడు ఇచ్చింది. దేవుడు సంస్థాత్వంతో రాసి 2 పాటలు ఇచ్చాడు. రోజు నేను చెప్తాను 10 ఆజ్ఞలు బాగా జ్ఞాపకం చేస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పాలందరూ? నేను తప్ప మరొక దేవుడికి దేవుడు ఆజ్ఞ పాటించాలి. అలాగనే దేని రూపము చేసుకునే దానికి సాగిల పడకూడదు. అంటే ఏ రూపము చేసిన దానికి సాగల పడకూడదు. ఉందా? విగ్రహారాధన. అలాగనే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నువ్వు వ్యర్థంగా ఇతరులతో వాదించకూడదు. ఆ దేవుడు గొప్ప అది చెప్తాడు. దేవుడి మాటలు వ్యర్థంగా నువ్వు ఒకటి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 2 దేన్ని మీరు విగ్రహంగా చేసుకునే దానికి సాగిలపడకూడదు. 3 నీ దేవుడే యెహోవా నామమని అనవసరంగా నువ్వు మాట్లాడకూడదు. 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం ఎలా ఆచరించాలి? మాసిపోయిన బట్టలు వేసుకురాకూడదు. అవస్థాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవదాసు గారు 7 శుద్ధులు చెప్పారు.
శిరశుద్ధి, హృదయశుద్ధి, ఉదయశుద్ధి, పాదశుద్ధి, దేహశుద్ధి, వస్త్రశుద్ధి, స్థలశుద్ధి. శుద్ధి పరిశుద్ధత లేని దేవుడు చూడలేడు. పరిశుద్ధత అంటే ఏంటి? నువ్వు శుభ్రంగా రావాలి కదండి. దేవుడికి మహిమ కలుగును గాక. కొత్త బట్టలు వేసుకుని తలస్నానం చేసి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉదయశుద్ధి చేసుకోవాలి అన్నాడు. నువ్వు నా యొక్క దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరించు, నా విశ్రాంతి దినమును పరిశుద్ధిగా ఆచరించు. అది 4వది. 5వది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుటకి తల్లిని తండ్రిని సన్మానించు. ఈ తల్లిని తండ్రిని ఏం చేయాలి? కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. దేవుడు యేసుక్రీస్తు వారి శిలువలో కూడా తల్లిని మర్చిపోదు. యోహాను పిలిచి యోహాను దగ్గర అమ్మా మరి అది అంటే ఆజ్ఞ పాటించాడు. అక్కడ నేను చనిపోతున్నాను, నేను పరలోకంకి వెళ్ళిపోతున్నాను, తల్లి నీ సన్మానించాడు. సన్మాని దేవుడు తల్లిని గుర్తు చేసుకున్నాడు. అదే దేవుడు గొప్పగా స్థితి. అమ్మా నువ్వు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అలాగే 5వది 6వది నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు, దేవుడు ఆజ్ఞ. అలాగే దొంగలించకూడదు. ఏదైనా పడిపోయిందంటే సహాయం దేవుడు పెట్టేసుకోకూడదు. ఎవరు మీది దొంగలించకూడదు. దొంగతనం కూడా దేవుడికి. అలాగనే 9వది నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. అతని కోసం ఇతరులు చెప్పకూడదు. వాడు అలా చూడండి ఇలా చూడండి, నువ్వు సాక్ష్యాలు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. అవునా? 9. 10వది ఏంటంటే మీ పొరుగు వారిని దేనిది ఆశించకూడదు. ఈ పొరుగారిది ఏది ఆశించకూడదు. ఆశిస్తుంటారు కదా చాలా మంది. పొలాలు అయితే గట్టులు తగ్గొట్టి ఆ పొలంలో వెళ్ళిపోతారు. ఇంట్లో గడ అయితే ఈ గడ్డి అలా పక్కకి ఎక్కడుతుంటారు సార్ అంటే ఆశిస్తుంటారు. ఏంటండి నీ పొరుగు వారి దేని నువ్వు ఆశించకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా దేవుడికి స్తుతి కలుగును గాక. పొరుగు వారిని దేనిది నువ్వు ఆశించకూడదు. ఎద్దులైనను మేకనైనా మన కోడి కట్టుకుని పెడుతుంటారు. అంటే ఊళ్ళో 40 హేస్తుంటారు. ఊళ్ళో అదేంటది పొరుగు వారిది. వర్షాకాలం కదా ఏదో పెంట వస్తుంది. అది ఏది మోతెట్టేస్తారు. అలా చేయకూడదు. అదేందా కాకపోతే పొరుగు తినాలి. ఏంటండి పొరుగు వారిది ఏది ఆశించకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. ఇది 10 ఆజ్ఞలు బాగా గుర్తించుకోవాలి. ఈరోజు బలిపీఠం కోసం చెప్పుకుందాం. అలాగనే అన్నాడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి స్థలములో వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అర్థందా? ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈరోజు బలిపీఠం అంటే దేవునికి సాదృశ్యం ఉంది, యేసయ్యకి సాదృశ్యం ఉంది. దేవుడు బలైపడలేదా? ఎవరంటే ఈ బలిపీఠం ఎవరంటే ఈ మట్టి బలిపీఠము యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉంది. ఆ బలిపీఠంలో కొన్ని సామాగ్రి ఉన్నట్టండి. ఆ సామాగ్రి సేవకుడికి సాదృశ్యంగా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి. అలాగనే నిర్గమకాండం 27వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ ఉంది చూడండి. దాని బూడిద పెట్టుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్ని పాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఏంటి? ఉపకరణాలు బలిపీఠంలో ఉపకరణాలు. అంటే బలిపీఠం ఎవరికి సాదృశ్యం ఉంది? యేసయ్య. యేసయ్య పనివాళ్ళు మనం. నేను ఆ యొక్క ఉపకరణానికి సాదృశ్యం ఉన్నాం. సపోజ్ బూడిద అయి ఉండాలి. అదోనండి మొదట బలిపీఠము యేసయ్యకి సాదృశ్యం కలుగుతున్నాం. అమ్మా ఆనాడు లక్షలాది మంది
ఆ బలిపీఠాన్ని వెంబడించాడు. ఈనాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు. ఈనాడు కూడా యేసుక్రీస్తు యొక్క లోకం నుంచి విడిపించిన మనము యేసుని వెంబడిస్తున్నాం. పరలోకం అనే కానాను చేరాలని. ఎక్కడ చేరాలని? కానాను అనే దేశం అంటే అది పరలోకం. పరలోకం అనే కానం ఎక్కడుంది? అక్కడ ఉంది, పరదేశి అంటుంది అమ్మా. మనం అక్కడికి చేరాలని యేసుని వెంబడిస్తున్నాం. బూడిదంటే ఒక సేవకుడు అన్ని సమర్పించుకోవాలి, బూడిదిగా తయారైపోవాలి. అర్థంగా సేవకుడు ఏమనుకుంటారంట? శరీరాన్ని తన కోరికలను చంపుకుని ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ఉంటాడో ఆ వ్యక్తి దేవుని యొక్క సేవకుడు. నాకు కోరుకుంటుందండి సినిమా చూడాలని. నేను వెళ్ళగలనా? వెళ్ళొచ్చా? నాకు చంపుకుంటున్నా లేదా అమ్మా? నలుగురు దగ్గర ఊళ్ళో కూర్చొని ఉపర్ మీటింగ్ పెట్టుకుంటారు. నేను కూర్చోవచ్చు అక్కడ? నువ్వు కూర్చోకూడదు. అర్థంగా మందిరం అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. నేను మాట్లాడొచ్చా? నాకు మాట్లాడుకుంటా సరదాగా. నేను మాట్లాడకూడదు, నేను వెళ్ళిపోవాలి పక్కన. అర్థందండి? అంటే సాగుబడి ఏంటంటే ఒక గూడులా మారిపోవాలి, కోరికలు చంపుకోవాలి. అవునండి. అనేక విషయాల్లో దేవదాస్ అయ్య గారు తన కోరికలను చంపుకున్నాడు. స్త్రీని ముట్టినవాడు ఎవరో? దేవదాస్ అయ్య గారు. దేవదాస్ అయ్య గారు సంసారానికి దూరంగా ఉన్నాడు, చంపుకున్నాడు. సేవకుడు అంటే అది. సేవకుడు అంటే ఒక గూడులా తయారైపోవాలి. సేవకుడు ఒక గూడులా తయారైపోవాలి. బూడిద అంటే నాకేం లేదు. ఆశలు చంపేసుకుంటుంది, కోరికలు చంపేసుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును కాక, అర్థమైందా? దేవుడికి స్తుతి కలుగును కాక. నాటపడతాడు సేవకుడు వేలాది మంది అంటారు. అలాగ మారిపోయిన వాడికి వేలాది మంది దేవుడు అద్భుతపడిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన బూడిగా మారిపోయాడు. బూడిద అంటాడు, నాలో కోపం వస్తే, నాలో గర్వం వస్తే అని సరే ఉండకూడదు అంటాడు. అంటే సమర్పించేసుకున్నాడు. గర్వం రాకూడదని సమర్పించేసి బూడిదైపోయాడు. చూస్తుందండి, ఆయన కోపమే. ఎవరు చూడకపోయినా ఎవడో వినకపోయినా గర్జిస్తాడు వాక్యాన్ని. కానీ ఆయన అంటాడు, రోజు ఇన్ని కోట్లు ఉన్నాయి, అయ్యా నేను గర్వం వచ్చేదని, నాకు గర్వం వచ్చిన రోజు నేను ఆ దానం ఎంత సమర్పణ, అది గొప్ప సమర్పణ. దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. ప్రియమైన సోదరి సోదరుగా, విశ్వాసం అంటే విశ్వాసం పాపాన్ని ఎదుర్కొంటే పాపం దగ్గరికి వెళ్తారటండి. పాపాన్ని దగ్గరికి వెళ్తారట అన్నా, పాపాన్ని దగ్గరికి వెళ్తారట. పాపం ఎక్కడ ఉంటే రాకడాడుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు. పాపం దగ్గరికి వెళ్తారు విశ్వాసం. సేవకులు అయితే పాపం సేవకులు పడతారు. మీకు అర్థం అవ్వాలి. విశ్వాసులేమో పాపం దగ్గరికి వెళ్తారు, సినిమాలకి అవి పాపాలే కదా. సేవకుడి దగ్గరికి పాపం వస్తుందట, ఈయన పడగొట్టేదని. అందుకనే చాలామంది సేవకులు ఆడవాళ్ళు పడిపోతారు. అప్పుడు ఒక సేవకులు పడగొట్టారు. అంటే పాపం వచ్చేస్తుంది. ఈయన పడగొట్టారు. ఏమనుకుందంటే అర్థం కాదు. విశ్వాసం నేను పడగొట్టడం కాదు, ఆశ్రమం పడగొట్టడం, 100 మంది పడగొట్టేంటంటే అదేనా 100 మంది అనిపిస్తాడు. నువ్వు పడగొట్టేస్తే ఏమంటే అందరూ చెడిపోతుంది కదా, అది కదా. అందుకనే సాధారణ ఆశ్రమైపోతాను పాపం ఎదుర్కొంటూ వస్తుందంట ఆశ్రమం. అందుకని అభివృద్ధి అంటారు, మీరు ఎవరితో మాట్లాడకూడదు, స్త్రీలతో మాట్లాడకూడదు, ఒంటరిగా సేవకి వెళ్ళకూడదు. అదేంటండి
ఒంటరిగా పరిచయం కలగకూడదు, ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు అక్కడ ఇద్దరంటే అక్కడ పురుషులు. ఇక్కడ మన అమృత్ కుమార్ గారు దేవదాస్ గారు చెప్పిన మాట అంటే ఇద్దరు వెళ్ళండి, ఇప్పుడు ప్రార్థన చేయాలండి. అదే ఏం చేస్తుంది పాపం? ఎంతమంది పడుతుంది బైబిల్ వేసిన పాటలు ఎక్కువ, అందులో పడిపోయిన మొత్తంలో పడిపోయినది బైబిల్ పాటలు ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, చాలామంది బైబిల్ వేసిన పాటలు ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ బ్యాండింగ్ ఉండదు. ఏ బ్యాండింగ్ ఒకరికి ఉన్నారు సెటప్. అది రామదాసయ్య గారు చెప్పారు ఏంటండి, బైబిల్లో చెప్తుంది పాపం పడాలి. అందుకనే అద్భుత్ కుమార్ గారు ఎవరన్నా వచ్చి మాట్లాడాలనుకున్నారు అమ్మగారి దగ్గరికి పాఠం మీడియా ఏదో బాధ్యతతో పడుతున్నారు. మీరు అమ్మగారు చెప్పండి ఈరోజు రండి ఊరిలో ఉండే అన్ని ఎవరికి మహిమగలుగుతుంది. అందుకనే వేలాది మంది దేవుడు, వేలాది మంది. ఎందుకంటే నమ్మకంగా దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పాపానికి దూరం ఉన్నాడు. ఎందుకంటే పాపం ఎదుర్కొంటూ వస్తుంది ఆయన పాపానికి. వేసేపు పాపం చూసి పారిపడలేదా, సంసారం పాపాన్ని పడుతుంది మనం తెలుసు. సంసారం కూడా ప్రవక్తే, దేవుడు ఇచ్చిన వరమే. అది ఏం చేశాడు పాపానికి? ఏసేపు ఏమేవాడు? పాపానికి దూరంగా దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడి గుర్తు కలుగునగాక. ప్రియమైన సోదర రెండోది మట్టిగా మనం బలిపీఠం చెప్పుకోం. బలిపీఠం ఎవరు? ఏసైకి సాదృశ్యంగా ఉంది. ఆ మట్టి బలిపీఠము ఏమైంది? యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు సిలువ వేయక ముందు అనేక మంది అమరించేవారు, కానీ సిలువ వేయబడుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఆయన వదిలేసి ఒంటరివాడిగా చేశారు. ఆయన ఒక్కడే అయినా కార్యము జరిగిస్తున్నారు. అలాగనే రెండోది ప్రతి స్థలం ఉన్నది నీ వద్దకు వచ్చి ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మా ఎక్కడికి వచ్చాడ? ప్రతి స్థలము నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. సింహం పూలు ఉన్నాడు ఎవరో? దానియేలు గారు. పోతంగా బాధిస్తున్నాడు దానియేలు. అక్కడికి వచ్చాడు కదా. సరసాలలో ఉన్నాడు ఎవరు? చేపలు పెట్టే దారు చెప్పాలి. పేతురు సరసాలు ఉంటే ఏం చేయాడు? సంగము ప్రార్థింపగా సరసాలను సంగము ప్రార్థింపగా సంగమం ప్రార్థిస్తున్నట్టండి. అక్కడ మేడ దగ్గర సరసాల సంఖ్యలు అంటే ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. నువ్వు ఏ బాధలో కూలిపోయావో, ఏ నష్టంలో కూలిపోయి అక్కడికి వచ్చి నేను అగ్నిలో పడవేసిన నీలో పడేశాడు. అగ్నిలో పడవేసిన ఆయన ఏం చేశాడు దేవుడు? అగ్నిలో ఉన్నవాడు కాలిపోలేదు, కానీ అగ్ని బయట ఉన్నవాడు కాలిపోయి వచ్చాడు. వాళ్ళు ఏంటంటే ఈటాల్లో అందులో ఆడుకుంటారంటే వెళ్ళి చూసుకోవాలంటే ఆయన ఇల్లు డబ్బులు అక్కడ కాల్చేస్తున్నాను. వాహనంలో వాళ్ళు హాయిగా బయటకు వచ్చారు. ఎవరంటే చెప్పేట్టు అభిప్రాయం వేసుకుంటూ ముగ్గురు కూడా దేవుని ఆయా చచ్చిపోయినా పర్వాలేదు నా ఏదైనా నా తప్ప ఎవరిని నాకు వేరొక దేవుడు లేడు.
నేను దేనికి సాగిల పన్ను అలాంటి నెబదెక్కనేజరు నా నా విగ్రహానికి సాగిల పడమంటే నేను పడినాడు. ఎవరో ముగ్గురు ఇది ఆజ్ఞ పాటిస్తున్నారు. ఏ విగ్రహానికి సాగిల పడము అని వాగ్దానం చేశారు. కాబట్టి రాజులు అన్నారు, అయ్యా రాజు నువ్వేం చేసుకోపర్లేదు, నేను మాత్రం నీకు సాగిల పడం, అగ్గిలో పడేస్తావు, పడేసుకో, నా ఏసే రక్షిస్తాడు. రక్షించిపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను రక్షించిపోయినా పర్వాలేదు, నేను మాత్రం నీకు పడాలి. అందులో పడేదారు అగ్ని మళ్ళీ కూడా మాటలో పడేస్తే అక్కడ ఏమన్నా లోన ఆవిడతో పడేటట్టు ముగ్గురు పడేస్తే ఇంకొకటి వచ్చాడంటే ఎవరు ఏంటి ముగ్గురు ఉంటే నలుగురు వచ్చారేంటి అంటే అప్పుడు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు కూర్చోబడి చేస్తారు. అవునా నువ్వు ఎక్కడున్నా దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. చూడండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించడము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిన ఆయన ఉదయమున వర్షము వలె వచ్చాను, ఆయన మన వద్దకు వచ్చును. భూమి తడుపునట్టుగా పొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మనకి వద్దకి వచ్చును. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధించిన దేవుడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దిగి వస్తాడు. వర్షం వల్ల వస్తాడంట. ఏంటండి వర్షం వలె ఉదయము వర్షం వచ్చినట్టు వస్తాడంట, పొలకరి వర్షం వచ్చినట్టు వస్తాడంట, కడవరి వర్షం వచ్చినట్టు వస్తాడంట. వర్షం వచ్చినట్లే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభు అలాగే దేవుడు అంటాడు యెషయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. 44వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లు నాటుతాం, చెట్లు నాటుతారు, అడవిలో చెట్లు ఉంటాయి, వాళ్ళకి నీరు పోయరు, వాళ్ళు కలుపు నీరు, కానీ దేవుడు వర్షంతో అని పోషిస్తాడు. ఆకాశం అంత ఎత్తుతాయి, అదొక అడవిలో చెట్లు ఎంత ఎత్తుతాయి, ఎంతంత రావున అంతంత పొడవు ఎదుగుతాయి. ఎందుకు ఎదుగుతాయంటే వర్షం వాటిని పోషిస్తుంది. వర్షం వల్ల దిగు వచ్చి అడవిలో ఉన్న చెట్లు పెంచుతుంది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ దగ్గరికి వస్తాడు దేవుడు, వర్షము వలె వచ్చి నిన్ను కూడా చేస్తాడు. పనికి మాలుగా ఉన్న నిన్ను పనికొచ్చేలా చేస్తాడు దేవుడు. ఇప్పుడు బూడిద ఉందండి, బూడిది ఎందుకని పని చేస్తుందా? ఇప్పుడు రోడ్డు మీద బూడిద ఏదో పని చేస్తుందా? ఇప్పుడు ఆ బూడిది వర్షం వచ్చింది, అది బురదగా మారింది. బురద దగ్గర ఏ యంత్రం వేయండి, ఆ యంత్రం మొక్కతుందా? అంటే బూడిదిగా ఉన్న నిన్ను, ధూళిగా ఉన్న నిన్ను వర్షం వలె వచ్చి మీరు పనికొచ్చేవాడుగా మాట్లాడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బూడిదివే, నువ్వు ధూళివే, నీ వల్ల ఉపయోగం లేదు, నీ వల్ల ఏమి కావట్లేదు. దేవుడు ఏమన్నాడు సార్, వర్షం వల్ల వస్తాను, నీలో ఉన్న ప్రతిభని తీస్తాను. బూడిదలో శక్తి ఉంది, బూడిదగా ఉన్నప్పుడు దాని శక్తి కనబడదు. ఎప్పుడైతే తడిసిందో దాంట్లో ఏమవుతుంది, మొలకేస్తుంది, ఊరిపోతుంది. ఇతర వేస్తే అటువంటిగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు మహిమ కలుగును గాక. నేను నా సోదరుడా నేను అంటాడు, నేను ఎక్కడిగా ఎక్కడ వస్తాను, నేను వర్షం వల్ల నేను వస్తాను. వర్షం ఏం చేస్తుందంటే నీలో ఉన్న ప్రతిభను చేస్తాను. ఏసీ నీకు వచ్చి నీలోకి వచ్చి నీలో ఉన్న ప్రతిభ. ఒకప్పుడు నేను కూడా ఎవరినే బూడిదనే ధూళినే ఏసీ వర్షం అలాగే వచ్చాడు, నన్ను ఇచ్చాడు. నాలో ఉన్న ప్రతిభని నేను చక్కగా మాట్లాడగలనని అర్థమైనట్టు చెప్పినట్టు చెప్తాను. నాకు వాక్యాలు చేస్తాను. చూస్తుందండి, నాలో ప్రతిపెట్టి ఒక మాటని వివరాత్మకంగా చెప్పగలను, ఒక మాటని అర్థమైన రీతిగా చెప్పగలని నాలో చూశారు కదా. అందుకే నాకేం చేస్తున్నాడు దేవుడు, నన్ను వాడుకున్నాడు. చూడండి, నన్ను చూసేవాడు దేవుడు. ఒక విషయాన్ని వివరాత్మకంగా చెప్పగలడు, కాలేదు ఒక విషయాన్ని నువ్వు అర్థమైన రీతిగా చెప్పగలడు. వాడుకోవాలని నన్ను వర్షం వల్ల నన్ను దర్శించి ధూళిగా ఉన్న నన్ను కొట్టగా మార్చి వాక్య సేవగా ఇదే నేనే నీ మీదుగా కనబడి ధూళిగా ఉన్న వాడిని దేవుడు వర్షం. నువ్వెక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాను. అందుకని
నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి నిన్ను పైకి తీసుకొస్తాడు. వర్షం వల్ల తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తాడో రక్షించుకుని నీలో ప్రతిభను చూసి నీలో ఉన్నది ఏదో టాలెంట్ చూసి ఆ టాలెంట్ బయటికి అనుకోవచ్చు. నేను ఎందుకు చేయలేను, నేను మాట్లాడినాను. నీలో ప్రార్థన ప్రతిభ ఉందామో, నీలో దర్శనం వరం ఉందామో, వర్షం వల్ల వచ్చి నేను ఏం చేస్తాడో ఆ ప్రతిభను పైకి తీసుకొస్తాడు. మా సంఘంలో సామపడి ఒక ఆవిడ ఉంటుంది, షారా గారు. ఆవిడలో ఉన్నది ఏం చూసాడు దేవుడు? దర్శనం వరం చూస్తాడు. ఆవిడ ప్రార్థన చేసుకుంటే ఆవిడ నిలబడుతున్నప్పుడు వర్షం వల్ల వచ్చి దర్శనం చూసేవాడు. ఈ చెప్తే దేవుడు దేవుడు నాకు ఎలా కనపడతాడు, ఎలా చెప్పాడు. అదే దేవుడికి నాయన వరం వరమండి. వర్షం వల్ల వచ్చాడు దేవుడు. నేను దూడునయ్యా, నేను దూడు తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు వర్షం వల్ల నేను ఏ రీతిగా నీళ్ళు ఏముందో దాన్ని బయటకు తీస్తాను. దేవుడు మనం అడగాల, అయ్యా నేను దూడునయ్యా, నేను దుమ్ముని, నాలో ఏముంది దాన్ని తీసిరా బయటికి అని చెప్తే వర్షం వల్ల దగ్గరికి వచ్చి మీలో ఉన్న ప్రేమైన స్వాదించుగా. అలాగనే దేవుడు అంటాడు ఇక్కడ, పేతులు ఉన్నాడండి. మా పేతులు ఎవరు? చేపలు పెట్టాడు. ఆ రాత్రులంతా చేపలు పడ్డాడు, చదువులేడు. కానీ పేతుల్లో ప్రతిభను చూసాడు. పేతులు అన్నాడు పేతులు ఈ చేపలే కాదు, మనుషులు పెట్టే జాగ్రత్త నిన్ను మార్చేస్తాను రా అంటే పేతుల్లో ప్రతిభను చూసి మాట్లాడు స్తోమతున్నాయి. స్వరం స్తోమతుంది. ఆయన కంఠాన్ని వాడుకోవాలని దేవుడు ఏం చేస్తే పేతుల్ని మనుషులు పెట్టే జాగ్రత్త తీసుకెళ్ళాడు. ఒకే ప్రసంగంలోని 3,000 మందిని పేతులు ఒక ప్రసంగం చేస్తే ఆ రోజు 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. చూసాడు దేవుడు పేతుల్లో ఉన్న ప్రతిభలు చూసి పేతులు వాళ్ళే మనుషులు పెట్టిన చదువులేదు, ఏమీ తెలియదు. కానీ పేతులు మాట్లాడితే అనేక మంది మారు మనసు పొందుతారని దేవుడు తెలుసు. నీలో ఉన్న ప్రతిభ దేవుడు తెలుసు. నీ యొక్క ప్రతిభ ఏంటో ఆయన తెలుసు. నా ప్రతిభ ఏంటో తెలుసు, నా బలం ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు. దాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. దేవుడు సమర్పించుకో. నన్ను ఏ రీతిగా వాడుకుంటావో, నేను ధూళినే, నేను మట్టినే. ఈ మట్టి ఘటము మహిమగా మారాలంటే, నేను ఫలించాలంటే వర్షం వల్ల నా గిరికి, వర్షం వల్ల నా తడుపు నేను ఫలిస్తానని ఈరోజు దేవుడికి మహిమ కలుగుతున్నాక. ఉపవాసాలు 20 రోజులు ఉన్నాయి. 20 రోజులు కూడా నిష్ఠతో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి తాగా ఎప్పుడంటే అది జిడ్డు తప్పేది నా దృష్టిలో. అభిషేకం అంటే ఏం చేయాలి? దీక్ష పాటించి నిర్గమాకాండం అధ్యాయం కంపల్సరీ చదవాలి. చదవకపోయినా నువ్వు కూర్చుని ప్రార్థన చేసుకో, టైం పెట్టుకో. 8 గంటలకు 7 గంటలకు నువ్వు 7 గదులకు వెళ్ళి ప్రార్థన చదవాలి. మోసలు ఉపవాసాలు దైవజనుడు ఏర్పాటు చేసింది, ఎవరూ చేయలేంది. బైబిల్ మిషన్లు చేసేది, వరాలు పొందుకునేది, దర్శన వరము, స్వస్థత వరము, ప్రవచన వరము, వాక్యమైన వరము, ప్రార్థన వరము ఇవన్నీ ఇచ్చేది ఇక్కడే. వాటి కారణం అని 1 గంట సమయంకి వెళ్ళిపోయి 1 అరగంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. 2 పాటలు పాడుకోవాలి. అలాగే పాటలు ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, మాతో కూడా నుండి మమ్ము నడిపించు. సొలొమోను దేవాలయము నీదు వేగము రాగానే, సొలొమోను దేవాలయము రాగానే
మహిమ తేజ మహిమ ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి నాపై కుమ్మరించు అయ్యా నా మీద కురిపించు. ఆనాడు అపోస్తలుల మీద కురిపించు. స్వస్థత వరము, వాక్యమైన వరము, దర్శనమైన వరము, అనేక వరాలు ఇచ్చి వర్షం వలె నడిపోవాలి. నన్ను కూడా చేయండి దేవుడి దగ్గర. నువ్వు దేవుని అడగా అన్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? ఇచ్చిన శోధించు. ఇచ్చి అయ్యా 40 రోజులు దీక్ష పాటించాను నా భవిష్యత్తు. 40 రోజులు దీక్ష పాటించాను, నన్ను అభిషేకించు. ఇగో ఏ రకంగా నన్ను అభిషేకిస్తావు? పేతుని ఎలాగైనా అభిషేకిస్తున్నావు? అనేక మందిని ఎలా అభిషేకించుకున్నావు? శాలేమని నేను అభిషేకించుకున్నాను. ఆయన నన్ను కూడా అభిషేకించని దేవుడు అంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? బూడిదగా ఉన్న నిన్ను బురదగా మార్చేస్తాడు. బురద పనిచేస్తుంది. ఏ విత్తనం విత్తనంలో నువ్వు బూడిదగా ఉండిపోవాలి. ముందు బూడిదైపోవాలి. అయ్యా నీకోసం సమర్పణ చేసుకుంటాను. నేను బూడిదైపోయాను. అయ్యా నేను టీవీ సమర్పణ చేశాను. నీకోసం అన్నీ సమర్పణలే. నేను బూడిద అప్పుడు వర్షం వలె తడిపి బురదగా మార్చి నేను ఫలించేవాడిగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని సోదరుడుగా అట్టి కారణం వార్త చేసి దేవుడు మహిమ పొందుకోవాలని ఒక ఆందోళన ఒక వాక్యం దేవుడు దీనించి ఆశీర్వదించడం కాక.